ఇరాన్ గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి ఆర్థికంగా బాగా నష్టపోయాయి. గల్ఫ్ ఆర్థికంగా కుదేలైపోతుందా? దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది సార్? ఇరాన్ ఇప్పటి వరకు జరిపిన దాడుల వల్ల డెఫినెట్గా కొన్ని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అటాక్ కావచ్చు, కానీ మొత్తం సౌదీ అరేబియా కుదేలైపోయింది, యూఏఈ కుదేలైపోయింది అంటే అది ఎగ్జాగరేషను. సౌదీ అరేబియా, యూఏఈ అంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు కాదు. రెండు క్షిపణులు పడితే కుదేలైపోయి కూలిపోవటానికి. సో అలా ఇలా కుదేలవుతాయి. అయితే ఈ వార్ ఎంత దూరం నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చూడాలి. అయితే కుదేలవుడు కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పటిదాకా అబుదాబి కానీ దుబాయ్, ముఖ్యంగా దుబాయ్ ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్గా ఒక ప్రపంచవ్యాపితంగా గుర్తింపు. ప్రపంచంలోని పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది. ద వరల్డ్స్ రిచ్ దుబాయ్లో విల్లాలు కొనుక్కొని ఉంటారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి సంపదను అట్రాక్ట్ చేయడంలో దుబాయ్ ముందుంటుంది. దుబాయ్ ఈజ్ సేఫ్ ప్లేస్, దుబాయ్ ఈజ్ ఎ లగ్జరీ ప్లేస్ అనే భావన ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ జరిపిన దాడి వల్ల ఆ బ్రాండ్ దుబాయ్ మీకు ఇంపాక్ట్ గురవుతుంది. అది లాంగ్ టర్మ్లో బాగా నష్టంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇరాన్లో ఇదే ప్రభుత్వం కొనసాగితే. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వమే పతనం అయిపోయి అమెరికా అనుకూల ప్రభుత్వం వస్తే అది వేరే రకంగా ఉంటుంది. బట్ అమెరికా అనుకూల ప్రభుత్వం వచ్చినా కూడా ఒక్కసారి దాడంటూ జరిగితే ఆ నగరానికి ఉన్నటువంటి బ్రాండ్ కాస్త క్వశ్చనబుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, భద్రత ఉంటేనే సంపద వస్తుంది. సో అందువల్ల ఇరాన్ జరిపిన ఈ దాడుల వల్ల ఇప్పటికిప్పుడు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ, యూఏఈ ఆర్థిక వ్యవస్థలో తలకిందులయ్యే ప్రసక్తి లేదు. కానీ లాంగ్ టర్మ్లో వాటి బ్రాండ్ను ఎఫెక్ట్ అవుతాయి. సో ఇరాన్ లక్ష్యం కూడా అదే. ఎందుకంటే ఒకవైపేమో ఈ దేశాలలో సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, మీకు ఖతార్, కువైట్ లాంటి దేశాలలో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ పైన అటాక్ చేసింది. దాంతోపాటు ఈ టాప్ హోటల్స్ పైన అటాక్ చేయడం, అది డెలిబరేట్గా కాదానికి చర్చ కూడా నడుస్తుంది. ఏదైనా నాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయడం ద్వారా ఆ దేశాల పైన పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తెస్తున్నారు. మీకు అబుదాబికి ఇంకో యాంగిల్ కూడా ఉంది. అబుదాబిలో జారెడ్ కుష్నర్ అంటే మీకు ట్రంప్ ట్రంప్ అల్లుడికి పెద్ద ఎత్తున బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అబుదాబిలోను, దుబాయ్లోను సౌదీ షేకులు జారెడ్ కుష్నర్ కంపెనీల్లో కూడా 100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సో ఇప్పుడు ఈ వీటిపైన అటాక్ చేయడం ద్వారా నేరుగా ట్రంప్ కుటుంబం పైనే ప్రెషర్ పట్టుకురావాలన్నది కూడా ఇరాన్ లక్ష్యంలాగా కనబడుతోంది. అందువల్ల ఒక క్యాలిక్యులేటెడ్గానే ఈ నగరాలపైన ఇరాన్ అటాక్ చేస్తుంది. దాంతోపాటు ఈ దేశాలలో పబ్లిక్ ఒపీనియన్ కూడా జనరేట్ చేయొచ్చు అని ఇప్పటికే ప్రెసిడెంట్ ప్రకటించాడు, ఇది ముస్లింలపై యుద్ధం అని. సో తోటి ముస్లిం దేశాలలో దేశం పైన దాడి జరుగుతుంటే మీరెందుకు స్పందించడం లేదు అని యూఏఈలో, సౌదీలో, ఇతర దేశాలలో ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని పబ్లిక్లో ఆ రకమైన వాతావరణాన్ని తేవాలన్నది కూడా ఇరాన్ లక్ష్యంగా కనబడుతోంది.